హలో ఆల్. లాస్ట్ క్లాస్‌లో మనము లాస్ట్ 2 క్లాసెస్‌లో రకరకాల సెలెక్టర్స్ గురించి మనము డిస్కస్ చేశాం. సో, నేను దాన్ని కొద్దిగా ఎందుకంత డీటెయిల్డ్‌గా చెప్పుకుంటూ వచ్చాను అనంటే, ఏదైనా టాపిక్ ఉంటే, ఆ టాపిక్‌ని అంత డీటెయిల్డ్‌గా చదువుకోవాలి. దానికంటే కూడా డీటెయిల్డ్ ఉంటుంది. ఓకే. కాకపోతే ఏంటంటే, అట్‌లీస్ట్ ఆ లెవెల్ డీటెయిలింగ్ అన్నా ప్రతి దాంట్లో మనము చేయాల్సుంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేసేది సీఎస్ఎస్ పేజ్ లేఔట్. పేజ్ లేఔట్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక వెబ్‌సైట్ చూసామనుకోండి. లైక్ ఇప్పుడు ఒక వెబ్‌సైట్ వీఎల్ఆర్ ట్రైనింగ్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్ ఉంది. సో, ఈ వెబ్‌సైట్‌లో లోగో అనేది లెఫ్ట్ సైడ్‌కొచ్చింది. ఇవి బటన్స్ కాదు. ఇవన్నీ లింక్స్ అన్నీ రైట్ సైడ్‌కి వచ్చినాయి. అలాగే ఇప్పుడు మనము ఆ ట్రైనింగ్ వీడియోస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఒకదాని కింద ఒకటొచ్చింది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ కంటెంట్‌కి, ఈ బార్డర్‌కి మధ్యలో స్పేస్ ఉంది. ఈ స్పేస్ ఎలా వచ్చింది? ఓకే. అలాగే ఇప్పుడు ఈ ఒక లింక్‌కి, ఇంకొక లింక్‌కి మధ్యలో కూడా ఒక స్పేస్ వచ్చింది. ఆ స్పేస్ ఎలా క్రియేట్ చేయబడింది? ఆ స్పేస్ రావాలంటే ఏం చేయాలి? అలాగే ఇప్పుడు ఈ స్లైడర్ తర్వాత మనకి ఇంకొక స్పేస్ వచ్చింది. దీనికి మధ్యలో ఒక స్పేస్ కావాలంటే మనం ఎలా చేయొచ్చు? ఈ 2 బాక్సుల్ని ఒకదాని పక్కన ఒకటి అలా క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలి? సో, ఎనీవేస్ మనము ఇలాగా ఒక స్ట్రక్చర్‌లోకి తీసుకురావడాన్నే లేఔట్స్ అని అంటాం. అలాంటి డిఫరెంట్ లేఔట్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇదంతా గూడా సింగిల్ కాలమ్ లేఔట్ అనుకోండి. ఒకటే కాలమ్ ఉంది. కొన్ని సార్లు మనకి మల్టీ కాలమ్ లేఔట్స్ కూడా ఉంటాయి. ఓకే. మల్టీ కాలమ్ లేఔట్స్ ఉన్నప్పుడు మల్టీ కాలమ్ లేఔట్స్‌ని ఎలా చేస్తాము? సో, వాటన్నిటికి కావాల్సినటువంటి ఫౌండేషనల్ ఎలిమెంట్స్ ఏమేముంటాయి? సో, ముందు వాటిని మనం తెలుసుకోవాలి. అసలు లేఔట్స్ అంటే ఏంటి? మన కంటెంట్‌ని ఒక స్ట్రక్చర్డ్‌గా మనం డిస్‌ప్లే చేసుకోవడాన్నే లేఔట్స్ అని అంటాం. ఓకే. అలాగా చేయాలి అనంటే ముందు ప్రతి ఒక్క హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కి సంబంధించినటువంటి దాన్ని బిహేవియర్‌ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ దాని బిహేవియర్‌ని అర్థం జేసుకోవాలి. డిఫరెంట్ ఎలిమెంట్స్ విల్ బిహేవ్ డిఫరెంట్‌లీ. ఆ బిహేవియర్ అర్థం చేసుకున్న తర్వాత ప్రతి ఎలిమెంట్‌కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ అంటే ఏంటి? వాటి విడ్త్ అని, హైట్ అని, మార్జిన్ అని, పాడింగ్ అని, ఇలాగా బార్డర్ అని, ఔట్‌లైన్ అని, ఇలాగ చాలా ఇష్యూస్ మనకి ఉంటాయి. వాటన్నిటిని మనము అడ్రెస్ చేసుకోవాల్సుంటది ఈరోజు క్లాస్‌లో. ఓకే. అంటే ఎలాగ అర్థం జేసుకోవాలి ఒక్కొక్క ఎలిమెంట్స్? ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అనంటే, ఇంతకుముందు సీఎస్ఎస్ చెప్పేవాడిని గాదు. సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్ అంత డీటెయిల్డ్‌గా చెప్పేవాడిని కాదు. ఓకే. కాకపోతే ఇప్పుడు ఎందుకు చెప్పాల్సొస్తుంది అనంటే, ద వే ఆఫ్ అబ్జర్వేషన్ అనేది మనం ఎలా చేస్తాము? దాన్ని ఎలాగ మనము క్యారీ చేసుకుంటాము? దాని గురించే నేను ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకే. ఒకసారి చూద్దాం. హౌ కెన్ వి అండర్‌స్టాండ్ దీస్ ఆల్ థింగ్స్. సో, పేజ్ లేఔట్ అంటే చెప్పాను గదా! అలాగా స్ట్రక్చర్డ్‌గా పెట్టుకోవడాన్నే పేజ్ లేఔట్ అని అంటారు. సో, ఈ పేజ్ లేఔట్ లోపల ఫస్ట్ చాప్టర్ 6లో మనము అంటే చాప్టర్ 6 అంటే ఫ్లో జెప్తున్నాను. బాక్స్ మోడల్ గురించి తెలుసుకుంటాం. దాన్ని సీఎస్ఎస్ బాక్స్ మోడల్ అంటారు. ఈ బాక్స్ మోడల్ అంటే ఏంటి? అనేది మనం తెలుసుకుందాం. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్‌లో ఫ్లోట్స్ గురించి ఎలా నేర్చుకోవచ్చు? ఫ్లోట్స్ అంటే ఏంటి? వాటిని మనము ఎలా అర్థం చేసుకోవాలి? వాటిలోంచి వచ్చే ఇబ్బందులేంటి? వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి? అది సెకండ్ యాస్పెక్ట్. తరువాత మనం ఆలోచించాల్సింది బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్‌కి సంబంధించిన ఆహ్, అడ్జస్ట్‌మెంట్స్ అనేది. ఇది కంప్లీట్‌గా మనమేమి చూడనవసరం లేదు. ఇది బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది. తర్వాత హౌ టు స్టైల్ అన్‌ఆర్డర్డ్ లిస్ట్స్ అండ్ ఆర్డర్డ్ లిస్ట్స్ టు లుక్ లైక్ ఎ నావిగేషన్ బార్. ఒక లిస్ట్ ఉందనుకోండి. ఇప్పుడిక్కడ హోమ్, కోర్సెస్, అప్‌కమింగ్ కోర్సెస్, అప్‌కమింగ్ కోర్స్ షెడ్యూల్స్, ట్రైనింగ్ వీడియోస్ అండ్ కాంటాక్ట్. ఇది యాక్చువల్‌గా ఒక లిస్ట్ అన్నమాట. లిస్ట్ అనేది ఒకదాని కింద ఒకటొస్తుంది కదా సార్! ఇలా ఎందుకొచ్చింది అంటే, అదే కన్వర్షన్ అన్నమాట. అలా ఎలా కన్వర్ట్ చేసుకుంటాం. అది కూడా
ఒక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తర్వాత మనం పొజిషనింగ్ గురించి తెలుసుకోవాలి. అబ్సల్యూట్ పొజిషనింగ్, రిలేటివ్ పొజిషనింగ్ ఎలా యూజ్ చేస్తాము? అలాగే ఫిక్స్డ్ అంటే ఏంటి? ఇంకొకటి CSS 3లో కొత్తగా వచ్చిందేంటి? స్టిక్కీ అనే పొజిషనింగ్ ఎలాగ యూజ్ చేస్తాం? ఇవి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, ఎనీవేస్ ఇప్పుడు మనము ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. లెట్ అస్ గో అండ్ సీ అండర్‌స్టాండింగ్ CSS బాక్స్ మోడల్. ఓకే. సో, ఈ బాక్స్ మోడల్ లోపల ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. బ్లాక్ లెవెల్ అండ్ ఇన్‌లైన్ అని చెప్పేసి. ఏంటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏంటి? ఇన్‌లైన్ ఎలిమెంట్స్ ఏంటి? వీటి గురించి మనము ముందు డిస్కస్ చేద్దాం. ఓకే. సో, యాహ్! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'తులసీరామ్‌ని' అడుగుతున్నా నేను. 'తులసీరామ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఇన్‌లైన్ ఎలిమెంట్స్?' Block line elements is one of the class. There will be number of inline sheet. There will be implemented by a inline tag attributes. ఓకే. తులసి. సురేష్ మీరు చెప్పండి. చెప్పు సురేష్. ఓకే. సో, అది వీళ్ళకి లిటరల్‌గా చెప్పాలంటే వీళ్ళిద్దరూ చాలా మంచి CSS డెవలపర్స్. ఆయ్ వాళ్ళకి చాలా మంచి అనాలిసిస్ ఉంది. నేనేదన్నా CSS‌లో క్వెషన్ అడిగినా బానే చేసి పెట్టేస్తున్నారు. కానీ ప్రాబ్లమ్ ఏంటి? ఏంటంటే వాళ్ళ డెఫినిషన్స్ అనేవి కరెక్ట్‌గా లేవు. వాళ్ళు డిఫైన్ చేయలేకపోతున్నారు. ఏదైనా ఒక కాన్సెప్ట్ వచ్చిందంటే. అందుకనే ఈ బుక్స్ అన్ని చదవమని చెప్తున్నాను నేను మీకు. ఓకే. సో, యాహ్! లెట్ అస్ అండర్‌స్టాండ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అండ్ ఇన్‌లైన్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఇలాంటి క్వెషన్స్‌ని మనము ఆన్సర్ ఎలా చేస్తాం? మన పద్ధతి ఏంటి? ఆన్సర్ చేయాల్సిన విధానం ఏంటి అనంటే, ఎలిమెంట్స్ అని అనగానే మీకు కూడా అర్థం కావాల్సిందేంటి? ఎలిమెంట్స్‌లో 2 రకాలున్నాయి. ఏ ఎలిమెంట్స్‌ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటాము. ఏ ఎలిమెంట్స్‌ని ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అని అంటాం. ఓకే. బ్లాక్ inline.html. ఓకే. యాహ్! సో, ఇప్పుడు చూడండి. ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అనంటే ఏంటంటే ఐ, బి అంటే ఇటాలిక్, బోల్డ్, స్పాన్, యాంకర్, ఇమేజ్, ఇన్‌పుట్ టైప్స్, ఫార్మ్ కాదు. ఇన్‌పుట్ మాత్రమే. ఇన్‌పుట్, స్ట్రాంగ్, అండర్‌లైన్, స్ట్రైక్ ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇన్‌లైన్ ఎలిమెంట్స్. అదే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏంటి? బ్లాక్ ఎలిమెంట్స్ ఏంటి అనంటే డివిజన్, H1 టు H6, పారాగ్రాఫ్, UL, LI, ఓకే. ప్రీ ట్యాగ్, తర్వాత ఫార్మ్, టేబుల్. ఇవి మేజర్‌గా ఉన్న బ్లాక్ ఎలిమెంట్స్ అన్నమాట. ఏంటి డిఫరెన్స్ ఏంటి? బ్లాక్ ఎలిమెంట్స్‌కి, ఇన్‌లైన్ ఎలిమెంట్స్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అనంటే ముందు నేను ఒక బ్లాక్ ఎలిమెంట్‌ని పెట్టుకుంటాను. దీంట్లో ప్రవీణ్ అని రాస్తున్నాను. అదే రకంగా పక్కన దాని కింద బి ఎలిమెంట్‌ని పెట్టుకుంటాను. దట్ ఈస్ రాహుల్ అని రాశాను. తర్వాత ఐ ఎలిమెంట్‌ని పెట్టుకుంటాను. దీంట్లో కృష్ణ అని రాశాను. తర్వాత ఇంకొక స్పాన్ ఎలిమెంట్‌ని పెట్టుకుంటాను. దీని లోపల జయరామ్ అని రాశాను. ఇంకొక డివిజన్ అనే ఎలిమెంట్‌ని పెట్టుకుంటాను. దీని లోపల గౌరీ అని రాస్తున్నాను. ఓకే.
సో ఇవి ఎలిమెంట్స్ అన్నమాట, రైట్? ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ బిహేవియర్ మీరు అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. సో బిహేవియర్ ఎట్లా అబ్జర్వ్ చేస్తాం? ఆబ్వియస్‌గా హెచ్‌టిటిపి సర్వర్ స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసి నా బ్రౌజర్‌కి వెళ్ళి లోకల్ హోస్ట్ ఆ అడ్రస్ ఇచ్చినా పర్లేదు. లోకల్ హోస్ట్ 8080/blockinline.html అని ఇస్తున్నాను. సో మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని తీసేస్తాను ప్రస్తుతానికి. ఇప్పుడు మీ అబ్జర్వేషన్ చెప్పాలి. H1 బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, డివిజన్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. దీని కింద కూడా ఇంకొక ఇన్లైన్ ఎలిమెంట్ పెట్టుకుంటాం. గౌరీ హిమాంశు. ఇప్పుడు చెప్పండి. దీంట్లో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి? ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ప్రవీణ్ అనేది ఫుల్ వచ్చింది. దాని తర్వాత రాహుల్ కింద వచ్చింది. నెక్స్ట్ లైన్‌లో వచ్చింది. కృష్ణ అనేది నెక్స్ట్ లైన్‌లోనే రాలేదు. సేమ్ లైన్‌లో వచ్చింది. స్పాన్ అనేది సేమ్ లైన్‌లోనే వచ్చింది. కరెక్టేనండి నాగరాజు గారు. యాహ్! స్పాన్ అనేది సేమ్ లైన్‌లో వచ్చింది. అంటే జయరామ్. డివిజన్ మళ్ళీ కొత్త లైన్‌లో వచ్చింది. యూలో పెట్టిన కంటెంట్ కొత్త లైన్‌లో వచ్చింది. అంటే ఒక రకంగా మీరు ఆలోచిస్తే, అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మీరు అబ్జర్వ్ చేసి చెప్పగలిగితే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఎ న్యూ లైన్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ద న్యూ లైన్. అది పాయింట్. ఫస్ట్ అబ్జర్వేషన్, రైట్? సెకండ్ అబ్జర్వేషన్ ఏంటి? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఆక్యుపై full width of the page. So block level elements starts in a new line, first thing. Second thing is occupies full width of the page. And third thing is block level element is a psycho element. Psycho element ఏం సార్ అంటే ద మీనింగ్ ఆఫ్ ద అంటే అదేం రియాలిటీలో లేవు, ఊరికే నేను పెట్టిన పేరు దానికి సైకో ఎలిమెంట్ అని. బికాస్ pushes following elements to the next line. ఈ 3 పాయింట్లు మీరు చెప్పగలగాలి, లేకపోతే కుదరదు. ఓకే, సో ఫస్ట్ స్టెప్, ప్రవీణ్ అనేది కొత్త లైన్లో నుంచి స్టార్ట్ అయింది. ఆక్యుపైస్ ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్, అంతే కదా? ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్ ఆక్యుపై చేసింది. పుషెస్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ టు ద నెక్స్ట్ లైన్. అంటే ఇప్పుడు చూడండి, రాహుల్ యాక్చువల్గా ప్రవీణ్ పక్కనే రావచ్చు, దెర్ ఈస్ అ స్పేస్ టు కమ్ ఓవర్ దేర్, కానీ రానివ్వదే. రాహుల్ విల్ నాట్ కమ్ ఓవర్ దేర్. హలో హలో, అర్థమైందా? రాహుల్ విల్ నాట్ కమ్ ఇన్ ద సేమ్ లైన్. అంటే ఎందుకంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ పుషెస్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇన్ టు ద నెక్స్ట్ లైన్, రైట్? ఓకే, మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ఇది ఫుల్ విడ్త్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఆబ్వియస్ గా నెక్స్ట్ లైన్ లోకి వస్తుంది కదా అంటే, అది కరెక్టే. కానీ నేను గనక విడ్త్ ని కంట్రోల్ చేస్తే, ఇది విడ్త్ తక్కువ పెట్టినా సరే నెక్స్ట్ లైన్ లోనే పుష్ చేస్తుంది ఫాలోయింగ్ కంటెంట్ ని. అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, సో ఓవరాల్ గా ఇవి దీనికి బ్లాక్ లెవెల్ కి సంబంధించిన బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కి సంబంధించిన ప్రాపర్టీస్. ఇన్లైన్ ఎలిమెంట్స్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి అంటే, స్టార్ట్స్ ద సేమ్ లైన్, స్టార్ట్స్ ఇన్ ద సేమ్ లైన్ అనే అంటాం మనం. ఆక్యుపైస్ ఓన్లీ ద విడ్త్ ఇట్ రిక్వైర్, దట్స్ ఇట్. అంటే అది ఎంత అవసరమో అంతే ఆక్యుపై చేస్తుంది. మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు సార్ అట్లా అంటే, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక హెడ్ సెక్షన్ లో స్టైల్ పెడుతున్నాను.
ఈ స్టైల్‌లో అన్నిటికి ఒక బార్డర్ అప్లై చేద్దాం. అన్ని ఎలిమెంట్స్‌ని సెలెక్ట్ చేసే సెలెక్టర్ స్టార్. దీంట్లో BORDER బార్డర్ 1px సాలిడ్ అని పెట్టాను. సో ఇప్పుడు మీరు సర్ప్రైజ్ అవుతారు. సరే బాడీకి ఒక బార్డర్ వచ్చింది. అది ఓకే. ఇప్పుడు చూడండి ప్రవీణ్ అనే ఎలిమెంట్ ఎంత విడ్త్ ఆక్యుపై చేసింది ఇది? ఎంటైర్ రో. ఫుల్ విడ్త్ అని చెప్పరాదు. ఎంటైర్ రో అయింది. ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్ అనుకోవచ్చు కదా. ఓకే. యా నెక్స్ట్ రాహుల్ ఎందుకు ఇంతే ఆక్యుపై చేసుకున్నాడు? బికాజ్ రాహుల్ ఈజ్ ఇన్ ఇన్లైన్ ఎలిమెంట్. ఇన్లైన్ ఎలిమెంట్ అయ్యేసరికి ఏమైంది? రాహుల్కి ఎంత అయితే అవసరమో అంతే ఉంటుంది. కృష్ణ కూడా ఇంతే ఆక్యుపై ఎందుకు చేశాడంటే దట్ ఈస్ ఆల్సో ఇన్ ద ఇన్లైన్ ఎలిమెంట్. జయరామ్ ఈజ్ ఆల్సో ఇన్ ద ఇన్లైన్ ఎలిమెంట్. గౌరీకి వచ్చేసరికి ఫుల్ విడ్త్ ఆక్యుపై చేసింది. ఎందుకట్లా? బికాజ్ ఇట్ ఈస్ అ బ్లాక్ లెవెల్. ఓకే రైట్. ఈ రకంగా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ని ఇన్లైన్ ఎలిమెంట్స్ ని మనము డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఇందాక చెప్పినట్టు లిస్ట్ ఐటమ్స్ అన్ని కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. అంటే ఏంటి? ఒక్క లిస్ట్ ఐటమ్ ఉన్నా సరే ఒక లిస్ట్ ఐటమ్ ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్ ని ఆక్యుపై చేస్తుంది. అది మీరు ఆలోచించాల్సింది. ఓకే రైట్. ఇప్పుడు అసలు దాని బిహేవియర్ ఏంటి అనేది మనం చూసాం. ఇప్పుడు దాని ప్రాపర్టీస్ ఏంటి అనేది కూడా చూద్దాం. మనము బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కి హైట్ అండ్ విడ్త్ ని మనము అప్లై చేయొచ్చు. బేసిక్గా విడ్త్ ని మనము స్పెసిఫై చేయొచ్చు. అంటే ఎలా సార్? ఇప్పుడు ఊరికే చెప్తున్నాను. H1 కి స్టైల్ అప్లై చేస్తున్నాను. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ ఈజ్ 200 పిక్సెల్స్ అని అన్నాను. సో అప్పుడు ఏమవుతుంది? ప్రవీణ్ అనే H1 200 పిక్సెల్స్ విడ్త్ వరకు మాత్రమే ఆక్యుపై చేస్తుంది. ఓకే. ప్రవీణ్ తో పాటు దీని ఆక్యుపెన్సీలో ఉన్న ఇష్యూస్ చూడండి ఎలాంటి చెత్త చేస్తుందో. ప్రవీణ్ టీచ్ CSS, JavaScript, React, Angular అనుకుందాం. ఇది ఎంత సైకో ఎలిమెంట్ అంటే దీని విడ్త్ ఓన్లీ 200 పిక్సెల్స్ కాబట్టి ఇది ఆక్యుపై చేసేది ఓన్లీ 200 పిక్సెల్సే. అంటే ఇంకా ఎక్కువ కంటెంట్ ఉన్న నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళట్లే, అది అదే లైన్ లో ఉండిపోయింది. ఓకే. నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళట్లేదు, అదే లైన్ లో ఉండిపోయింది. గమనించుకోండి. రైట్. పోనీ పక్కన ఉన్న స్పేస్ ని ఇప్పుడు ఇదంతా స్పేస్ అంతా ఖాళీగానే ఉంది కదా, పోనీ రాహుల్ ఇక్కడికి రావచ్చు కదా, రానివ్వదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. అది ఆక్యుపై చేయకపోయినా సరే పక్కన ఉన్న ఎలిమెంట్స్ ని ఆక్యుపై చేయనివ్వదు. దట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. అందుకనే వాటిని నేను సైకో ఎలిమెంట్స్ అని అన్నా. ఎందుకన్నా అంటే దాని మీనింగ్ అదనమాట. ఐ జస్ట్ వాంటెడ్ టు సే. రైట్. నెక్స్ట్ ఇన్లైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు పాపం ఇది అమాయకం ఎలిమెంట్ అన్నమాట. ఇదేంటి అని అంటే స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 200 అని అన్నా. విడ్త్ 200 ఇచ్చినా సరే అది ఆక్యుపై చేయదు. రాహుల్ ఈజ్ నాట్ బీయింగ్ ఆక్యుపైడ్ మోర్ దాన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. దానికి కావాల్సిన దానికంటే ఎక్కువ ఆక్యుపై చేసే కెపాసిటీ దానికి లేదు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అండ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఇన్లైన్ ఎలిమెంట్స్ కి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కి ఉన్న డిఫరెన్స్ కొద్ది పాయింట్ లో నేను చూపించాను. ఓకే. మిగతావన్నీ ఇప్పుడు బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. ఓకే. we can apply box model properties to block level elements. కానీ ఇన్లైన్ ఎలిమెంట్స్ కి బాక్స్ మోడల్
properties will be collapsed. అంటే ఒకవేళ మీరు అప్లై చేసినా అవి కొలాప్స్ అయిపోతాయి. బాక్స్ మోడల్ ప్రాపర్టీస్‌కి మీరు ఏమైనా అప్లై చేస్తే కొలాప్స్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను విడ్త్‌తో పాటు మార్జిన్ కూడా ఇచ్చాను. ఓకే. ఇది కొలాప్స్ అయినట్టు మీకు కనపట్లేదు. లెఫ్ట్ టు రైట్‌కి మార్జిన్ వచ్చింది. కానీ బాటమ్ టాప్‌కి మార్జిన్ లేదు. బాటమ్‌కి లేదు బేసిక్‌గా. సపోజ్ ఇప్పుడు నేను ప్యాడింగ్ కూడా ఇచ్చాననుకోండి. ఇది కొలాప్స్ అయిపోయింది. పైన దానికి, కింద దానికి కొలాప్స్ అయిపోయింది. ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఓకే. సో, మనము బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ అంటే మీకు ఇంకా తెలియకపోవచ్చు. మీకు ఇంకా తెలీదు. ఐ నో థట్. కానీ ముందు విషయం ఏం అర్థమవుతుంది అనంటే విడ్త్, హైట్, మార్జిన్ ఇవన్నీ మనము చక్కగా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్‌కి చక్కగా ఇచ్చుకోవచ్చు. ఇలాంటి ప్రాపర్టీస్‌నే బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ అంటాం. ఓకే. కొద్దిగా ముందు వెనక అవుతది. ఓకే. బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ ఏంటో చెప్పకుండానే నేను ఇక్కడి వరకొచ్చాను. కానీ మీకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ బిహేవియర్, ఇన్‌లైన్ ఎలిమెంట్స్ బిహేవియర్ పూర్తిగా అర్థం చేసుకుంటారు అనే విషయమై నేను దీన్ని ఇలా కంక్లూడ్ చేశానన్నమాట. ఓకే. ఓకే. సో, I hope you understood what is the difference between block level and inline. That's fine. Next we'll go to the next aspect. మరి బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ ఏంటి? వాట్ ఆర్ ద బాక్స్ మోడల్ ప్రాపర్టీస్? ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయి? ఓకే. చూద్దాం ఒకసారి. లెట్ us see this. ఇప్పుడు ఇవన్నీ వద్దమ్మా. మనం జస్ట్ ఒక H1 మాత్రమే తీసుకుందాం. లేకపోతే డివిజన్ తీసుకుందాం. ఒక్క నిమిషం. ఈ H1 ఇలాగే ఉండని. దీని కింద డివిజన్ పెట్టుకోండి. డివిజన్‌లో వెల్కమ్ టు సిఎస్ఎస్ వరల్డ్. నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్‌కి జాబ్ వచ్చిన తర్వాత అందరూ వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఈగర్‌గా. వీడికి జాబ్ వస్తదా రాదా అని. ఎస్పెషల్లీ మన బంతి అడుగుతాడు. జాబ్ ఏమైంది సార్ అంటే, నా లైఫ్‌లో గోల్డెన్ డేస్ అయిపోయినాయిరా బంతి. జాబ్ ఇచ్చేసారురా అంటాడు చూసారా? అట్లా మీ లైఫ్‌లో మీకు గోల్డెన్ డేస్ అయిపోయినాయి. ఒక్కసారి బాక్స్ మోడల్ కనుక స్టార్ట్ అయింది సిఎస్ఎస్‌లో అంటే, ఇంకా మీరు సచ్చినట్టు వెబ్ డెవలపర్స్ అయిపోయినట్టే. ఇంకా మీకు దాన్నేమంటారు? ఆ ముద్ర పడిపోయింది ఇంకా. ఇది అర్థమైంది అనంటే యూ ఆర్ కేపబుల్ ఇనఫ్ టు బీ ఇన్ వెబ్. ఓకే. జావాస్క్రిప్ట్‌లో ఫర్ లూప్స్, వైల్ లూప్స్, అరేస్ అర్థమైనయి అనంటే యూ ఆర్ మెంట్ మీరు ప్రోగ్రామింగ్ కోసం చేయబడ్డవాళ్ళు అని అర్థం. ఓకే. ఎనీవేస్ కమ్ బ్యాక్ టు ద పాయింట్. ఇప్పుడు మనము బాక్స్ మోడల్‌లో హైట్, విడ్త్ ఇదే బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి బాక్స్ మోడల్ అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ HTML occupies a box with following properties. అంటే ప్రతి ఎలిమెంట్ బాక్స్‌నే ఆక్యుపై చేస్తది. వెదర్ అది ఒక ఇమేజ్ అయినా, అది లేకపోతే ఒక లోగో అయినా, ఆఫ్‌కోర్స్ ఆ లోగో కూడా ఇమేజే. లేకపోతే ఒక H1 అయినా, బి అయినా, ఏ ఎలిమెంట్ అయినా సరే ఒక బాక్స్ ఇప్పుడు మీకు కనపడుతున్న బాక్సే ఆక్యుపై చేస్తది. అలా ఆక్యుపై చేయడమే కాకుండా, ఆక్యుపై చేస్తూ ఈ ఫాలోయింగ్ ప్రాపర్టీస్‌ని కలిగి ఉండడాన్నే బాక్స్ మోడల్ అంటాం. అంటే ఏంటి? ఒకటి విడ్త్, సెకండ్ హైట్, థర్డ్ బార్డర్, ఫోర్త్ మార్జిన్, ఫిఫ్త్ ప్యాడింగ్,
ఇంకోటి చెప్పు. అవుట్‌లైన్. వెరీ గుడ్. ఇంకొకటి డిస్ప్లే ప్రాపర్టీ. అండ్ ఇంకొకటి ఓకే, దట్ డజంట్ నన్ను అలాంటివి పెద్ద ఎక్సైట్ చేయవు. నాకు కన్సెప్చువల్‌గా కాంప్లెక్స్‌గా ఉన్నాయి ఎక్సైట్ చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాదు. బాక్స్ సైజింగ్. బాక్స్ సైజింగ్ ఎత్తనా ప్రాపర్టీ నేమ్ బాక్స్ సైజింగ్. ఇవి బాక్స్ మోడల్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా బాక్స్ మోడల్ అని అడిగారనుకోండి, అంటే మీరు ఏం చెప్తారు అసలు? ఐ డోంట్ నో వెదర్ యూ రియల్లీ రిమెంబర్ ద వర్డ్ ఆర్ నాట్. అసలు ఏం చెప్పే ఉండేవాళ్ళు? బాక్స్ మోడల్ అనే క్వెషన్ పెడితే మీరు ఏం చెప్పేవాళ్ళు? హైట్, విడ్త్ గురించి చెప్తారా? ఐయామ్ నాట్ ష్యూర్. ఓకే. ఎంతమంది చెప్తారో అది మిమ్మల్ని మీరే క్వెషన్ చేసుకోండి. ఈ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రతి బాక్స్‌కి ఈ ప్రాపర్టీస్ ఉంటాయి అని చెప్పాలి. ఇవి కాకుండా ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. కాకపోతే బాక్స్‌కి సంబంధించిన ఇవే ప్రాపర్టీస్. ఇంకా చెప్పాలి అనంటే కొద్దిగా చెప్పుకోవాలి అని అనుకుంటే ఆ బాక్స్‌కి ఫ్లోట్ ఉంటుంది. అవన్నీ దీంట్లో కలపొద్దు. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఫ్లో ఆఫ్ ద డాక్యుమెంట్‌లోకొస్తాయి అవి. దాన్ని దీనిలోకి పొజిషనింగ్‌లోకొస్తాయి. కాబట్టి దాన్ని దీంతో కలపకండి. బట్ యెస్, ఎవ్రీ బాక్స్ విల్ హావ్ దీస్ ప్రాపర్టీస్. ఎవ్రీ బాక్స్ విల్ హావ్ దీస్ ప్రాపర్టీస్. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ కోసం నేను ఈ మాట చెప్తున్నాను. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో హెచ్‌టీఎంఎల్ నుంచే ఫ్రెషర్స్ అనే కాదు, 2+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పీపుల్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాస్ ఫ్రెషర్స్. మిమ్మల్ని డెఫినిట్‌గా ఏది స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు మీకు. ఓకే. సో స్టార్ట్ చేసినప్పుడు దే స్టార్ట్ విత్ హెచ్‌టీఎంఎల్, దే కమ్ టు సీఎస్ఎస్. ఈ క్వెషన్ 100% పడుతది. పడ్డప్పుడు మీరు ఈ ప్రాపర్టీస్ అన్నిటి గురించి మాట్లాడితే మీకు టైం ఎక్కువ కిల్ అయిపోతది. మిమ్మల్ని జావా స్క్రిప్ట్‌లో ఎక్కువ ఫోకస్ చేయడు. ఓకే. సో ఇవన్నీ కూడా అవసరమే. అట్‌లీస్ట్ మనం రియాక్ట్‌లో అడ్వాన్స్ కాన్సెప్ట్స్‌ని తప్పించుకోవాలన్నా గాని ఇది అవసరమే. ఒక కనీసం ఇంటర్వ్యూ క్లియరెన్స్ గురించి చెప్తున్నాను. సో ఎన్ని చెప్తే అంత మంచిది. ఎంత కరెక్ట్‌గా చెప్పి, ఎంత వైడ్‌గా, ఎంత డెప్త్‌లోకి మనము సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్‌లో మాట్లాడుకుంటే మీరు అంత కాపు కాసుకోవచ్చు రియాక్ట్‌ని. ఒక రియాక్ట్‌లో 4, 5 చెప్పారంటే ఓకే. తినకి ఇంట్రెస్ట్ ఉంది. తిను నేర్చుకున్నాడు అనే విషయం తెలుస్తుంది ఇంటర్వ్యూయర్‌కి. రైట్. కమ్ బ్యాక్ టు ద పాయింట్. ఈ ప్రాపర్టీస్ ప్రతి బాక్స్‌కి ఉంటాయన్నమాట. ఓకే. ప్రతి బాక్స్‌కి ప్రాపర్టీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ బ్లాక్ లెవెల్‌లో అయితే అన్ని ప్రాపర్టీస్‌ని అప్లై చేయొచ్చు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో విడ్త్ అనంటే ఇట్ ఆక్యుపైస్ ద విడ్త్ ఆఫ్ ద పేజ్. సో ఆల్రెడీ విడ్త్ అనే ప్రాపర్టీని మనము ఇచ్చేసాం. ఓకే. సరే, ఇంకా నేను డీప్‌గా ఎళ్తే మ్యాక్స్ విడ్త్, మిన్ విడ్త్, మ్యాక్స్ హైట్, మిన్ హైట్ అని రకరకాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మనం లెట్ అస్ కాన్సంట్రేట్ ఓన్లీ ఆన్ దిస్. హైట్ అని కూడా ఇచ్చుకోవచ్చు. హైట్ ఇస్తే దాని హైట్ వస్తుంది. స్టైల్ HEIGHT హైట్ ఈస్ ఈక్వల్ టు 100 px. సో ఇది హైట్. సో ఈ హైట్‌లో ఆ కంటెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే టాప్ నుంచి స్టార్ట్ అవుతుంది. కంటెంట్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ద టాప్. ఓకే. యాహ్! నెక్స్ట్ హైట్ తర్వాత బార్డర్. ఇప్పుడు ఆల్రెడీ బార్డర్‌ని మనం ఇక్కడ చూపించేసాం. దిస్ ఈస్ వాట్ కాల్డ్ బార్డర్. సో లెట్ us అప్లై ద బార్డర్ ఓన్లీ టు స్పెసిఫిక్ థింగ్. ఓకే. BORDER బార్డర్ 1 px సాలిడ్. సో బార్డర్‌కి 2 ప్రాపర్టీస్ అప్లై చేయాలి. ఒకటి విడ్త్ ఆఫ్ ద బార్డర్ అండ్ రెండోది స్టైల్ ఆఫ్ ద బార్డర్. మీరు మూడోది ఆప్షనల్ అన్నమాట. సెకండ్ ప్రాపర్టీ ఆప్షనల్ కాదు. ఇవి 2 ఇవ్వాల్సిందే. మూడోది ఆప్షనల్. అది ఇస్తే ఓకే. ఇవ్వకపోతే బ్లాక్ కలర్ డిఫాల్ట్‌గా అప్లై చేస్తుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఈ డివిజన్‌కి మాత్రమే బార్డర్ వచ్చింది. ఓకే. సో నేను ఎక్కువ బార్డర్ ప్రాపర్టీస్ నేను మెన్షన్ చేయాలి అని అనుకుంటే వాట్ డు ఐ డు ఇస్ ఐ విల్ కీప్ ఎన్ ఐడీ టు దిస్
and I'll apply the styles over here. And if I apply the border, you will get it. Border 1px solid. Okay. Okay. సో దీన్ని మనం సపరేట్ గా కూడా చేసుకోవచ్చు, సపరేట్ గా కూడా ఇచ్చుకోవచ్చు. ఎలా ఇచ్చుకోవచ్చు? బార్డర్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు సాలిడ్ అమ్మా, బార్డర్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 4px. దిస్ ఈజ్ ఆల్సో ద సేమ్ థింగ్. మీరు షార్ట్ హ్యాండ్ దీన్ని రెగ్యులర్ వే ఆఫ్ డూయింగ్ అంటారు. ఇంతకు ముందు రాసి చూపించింది షార్ట్ హ్యాండ్ వే ఆఫ్ డూయింగ్. Okay, border width is equal to 4px. What happens if I give two things, 4px and 10px? So 4px అనేది టాప్ కి బాటమ్ కి అప్లై అయింది, 10px అనేది లెఫ్ట్ రైట్ అప్లై అయింది. అంటే ఇది ఇలా రెండు ఇవ్వచ్చు. సపోజ్ మనము 4 ఇచ్చామనుకోండి, 4px 10px 2px 30px ఇచ్చాను అనుకోండి, అప్పుడేమవుతుందో చూడండి. టాప్ లో 4px, రైట్ లో 10px, బాటమ్ లో 2px, లెఫ్ట్ లో 30px వచ్చింది. సపోజ్ ఇప్పుడు నేను 4px కాకుండా 0px 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 ఇచ్చాను అనుకోండి, అప్పుడేమవుతుంది? సో లెఫ్ట్ ఒక్కటే వస్తుంది. సో దీన్ని తక్కువ అంచనా వేయకండి. మీకు ఈ కంటెంట్ చాలా అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటెంట్ నేను ఇక్కడ అప్లై చేస్తాను. సారీ, అవునండి. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి చక్కగా ఈ కంటెంట్ ఎంత ఉందో అంత హైట్ వస్తుంది. ఇప్పుడు ఈ హైట్ తీసేస్తే యాక్చువల్గా మీకు చాలా బాగా కనపడుతుంది. ఇలా దీన్ని ఎక్కడ, ఈ స్టైల్ ఎక్కడైనా చూసినట్టుందా? ఇది కాదు, సరే. W3 స్కూల్స్ లో ప్రతి బాక్స్ కి లెఫ్ట్ బార్డర్ అప్లై చేసి ఉంటాడు. మీరు ఈ బాక్సులు చూడండి, కంటెంట్ దాని డిస్ప్లే టైంలో మీకు లెఫ్ట్ బార్డర్ అప్లై చేసి ఉంటాడు. ఓకే, మీరు దాన్ని ఇన్స్పెక్ట్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. యూ కెన్ సీ ద ఇన్స్పెక్షన్. సో డివిజన్, అచ్చా స్టైల్ ఇదంతా క్లాసెస్ లో ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ కొద్దిగా చూడడం కొద్దిగా కష్టం. యా, మీరు కొద్దిగా ఓపిక చేసుకుని చూసుకోండి. బార్డర్ లెఫ్ట్ ఒక్కటే ఇచ్చి 4px సాలిడ్ అని ఇచ్చాడు. ఎస్, దిస్ ఇస్ మచ్ మోర్ బెటర్ వే. ఓన్లీ లెఫ్ట్ మాత్రమే అప్లై చేశాడు. 4px సాలిడ్ ఈ కలర్. ఇప్పుడు ఈ కలర్ ని మార్చుకుని మనము పింక్ చేసుకుంటే ఇదిగోండి ఈ కలర్ లోకి వచ్చింది. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ అప్లై లెఫ్ట్ బార్డర్స్, రైట్ బార్డర్స్ ఆల్సో. దీనికి దాన్నే మనం ఏమంటాము, బార్డర్ ప్రాపర్టీస్. బార్డర్ లెఫ్ట్ రైట్ ఇవి కూడా ఇచ్చుకోవచ్చు. బార్డర్ లెఫ్ట్ 10px, ఇక్కడ ఏమవుతుంది అని అంటే విడ్త్ ని మనం మెన్షన్ చేయాలి. ఓకే, అది కొద్దిగా కన్ఫ్యూజన్, ప్రస్తుతానికి ఇప్పుడు అవసరం లేదు, దీంతోనే కంటిన్యూ అవ్వండి. దిస్ ఈస్ ఈజియర్ వే ఆఫ్ డూయింగ్. దానికి ఇంకో వేరే అప్రోచ్ ఉంది.
ఓకే, బార్డర్ లెఫ్ట్ కాకుండా బార్డర్ విడ్త్ అని. ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ యూ రైట్ నౌ. ఈ బాక్స్ మోడల్ని ఇలా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ బార్డర్ అనేది తెలిసిన తర్వాత, విడ్త్ హైట్ తెలిసిన తర్వాత నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ప్యాడింగ్. సో బార్డర్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు let me give to 5px properly, అండ్ ప్యాడింగ్ ఏం లేకుండా చూద్దాం ఒకసారి, మీకు ఎలా కనపడుతుందో చూపిస్తాను. అంటే ఈ కంటెంట్ కి మీ బార్డర్ కి మధ్యలో స్పేస్ లేదు, కానీ స్పేస్ ఉంటే బాగా కనపడుతుంది. ఆ స్పేస్ ని తీసుకురాగలిగేదే ప్యాడింగ్ అనే ప్రాపర్టీ. ప్యాడింగ్ అంటే ఏంటంటే ద స్పేస్ బిట్వీన్ ద కంటెంట్ అండ్ ద బార్డర్. ప్యాడింగ్ 10px అని అన్నప్పుడు ఈ కంటెంట్ కి ఈ బార్డర్ కి మనకి మధ్యలో ఒక స్పేస్ అనేది క్రియేట్ అయింది. దట్ ఈస్ వాట్ ప్యాడింగ్ ఈజ్ ఆల్ అబౌట్. నెక్స్ట్ ఫీచర్ని అర్థం చేసుకోవడానికి మనకి డివిజన్ అనేది ఒకటి కావాల్సి వస్తుంది, ఇంకొక డివిజన్ కావాల్సి వస్తుంది. లెట్ మీ హ్యావ్ D2 అండ్ దీంట్లో ఇదేదో కంటెంట్ పెట్టాను, ఇది వేరే డివిజన్. దీనికి కూడా మనం ఇదే రకమైన స్టైల్ని అప్లై చేద్దాం. D2. సో ఈ పర్టికులర్ డివిజన్కి అంటే ఈ రెండు డివిజన్స్కి మధ్యలో మనకి స్పేస్ అనేది లేదు. ఆ స్పేస్నే మనం మార్జిన్ అంటాం. మార్జిన్ ఈజ్ ద స్పేస్ బిట్వీన్ వన్ బార్డర్ టు అనదర్ బార్డర్, బిట్వీన్ టూ ఎలిమెంట్స్. ఓకే, సో అదే ఇప్పుడు నేను మార్జిన్ అప్లై చేశాను అనుకోండి, మార్జిన్ 10px అన్నాను అనుకోండి, ఎస్ మార్జిన్ వచ్చింది. అంటే దీని చుట్టూ వచ్చేసింది, దీని చుట్టూ ఒక మార్జిన్ అనేది ఏర్పడింది. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ బాక్స్ కి కూడా మార్జిన్ అప్లై చేశాను అనుకోండి, ఎంత వస్తుంది? దీనికి లెఫ్ట్ 10 రైట్ 10 బాటమ్ 10 వస్తుంది, దట్ ఈస్ ఓకే. కానీ దీని పైన పరిస్థితి ఏంటి? ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుంది? పిక్సెల్స్. ఎవరు 20 పిక్సెల్స్? రంగబాబు గారు, థ్యాంక్ యూ. 20 పిక్సెల్స్ ఉంటుంది. నైస్, చాలా బాగా చెప్పారు. సురేష్, ఎందుకట్లా? ఎస్, సో 20 పిక్సెల్స్ రాదు, మనకి 10 పిక్సెల్స్ మాత్రమే వస్తుంది. సో మాక్సిమం ఇప్పుడు రెండు ఎలిమెంట్స్ పక్క రెండు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ పక్క పక్కన ఉంటే ఆ రెండింటికి మధ్యలో ఏదైతే మనకి ఎక్కువ మార్జిన్ ఉంటుందో ఆ మార్జిన్ మాత్రమే అప్లై అవుతుంది. ఒకవేళ నేను ఇక్కడ 40 పెట్టి ఇక్కడ నేను 50 పెట్టాను అనుకోండి, అంటే ఫస్ట్ డివిజన్కి 40, సెకండ్ డివిజన్కి 50 పెడితే 40 + 50 90 పిక్సెల్స్ మధ్యలో స్పేస్ ఉండదు, ఓన్లీ 50 పిక్సెల్స్ స్పేస్ మాత్రమే వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద వే ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద మార్జిన్ అన్నమాట. ఓకే, కానీ అన్ని వేళలా ఇలా జరగదు. ఇప్పుడు నేను ఇంకొక ఎలిమెంట్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఆ ఎలిమెంట్ దట్ ఈస్ ఇన్లైన్ బ్లాక్ అని కొన్ని ఎలిమెంట్స్ వస్తాయి. ఆ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు ఈ మార్జిన్ విషయంలో తేడా జరుగుతుంది. ఓకే, దాన్ని పక్కకు పెట్టేసేయండి. నేను ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ ఇష్యూ మీతోటి డిస్కస్ చేయాలి. దట్ ఈస్ సో మార్జిన్, ఎస్ దీనికి కూడా షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఉంది, దాన్ని చూడండి ఒకసారి. ఎస్, ఇంకొకటి ఏంటంటే మార్జిన్ లో మనము ఒక ప్రాపర్టీ ఉంది, విచిత్రమైన ప్రాపర్టీ. 0px అంటే పైన కింద 0px, మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోండి. 40px పెడితే 40px పెట్టండి. కానీ లెఫ్ట్ రైట్ మనము AUTO అని ఇచ్చేస్తే ఆటో రామ్ ప్రసాద్ వచ్చేస్తాడు ఇక్కడికి. కాదు, ఏమవుతుంది అని అంటే లెఫ్ట్ కి రైట్ కి ఆటోమేటిక్ గా మనకి ఆ మార్జిన్ క్యాలిక్యులేట్ చేసుకుని అదే మనకి దీన్ని సెంటర్ లోకి తీసుకొస్తుంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ పార్ట్స్ ఆఫ్ CSS issue is how to centering an element. If you know how to center an element, then you will never lose your job. That means you can actually survive in the world. Earth में survive कर सकते हैं आप. हाँ, you can survive on the earth,
maybe not in Hyderabad or in India, maybe at least in Mozambique, Morocco, ऐसे कंट्रीज, बांग्लादेश, ऐसे कंट्रीज लोग అయినా సరే మీరు ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. ఈజీగా కాదు, యూ కెన్ సర్వైవ్ అంతే. ఎనీవేస్, అండ్ if you know this centering or padding box model 10 years back, you will be treated as a higher official. Officer. CEO बोल सकते हैं आपको. So such a complex thing it is, centering an element. One of the way is margin. I like margin because it is so adaptive. Adaptive ante whatever the size you change, it will try to keep that element in the center. Okay, but be careful, you should not use these margins for centering the content. Okay, okay, suppose if you are not working with Apple, okay, you can use margin auto. But if you are working with some companies who are very particular about the performance, like AT&T, Samsung, Apple, like companies, they will definitely ask you try for a different approach, flex or something like that. Okay, anyways, this is about margin. ఇప్పుడు మనం ఎన్ని ప్రాపర్టీస్ కవర్ చేసుకున్నాం? ప్యాడింగ్, బార్డర్, హైట్, విడ్త్ అండ్ మార్జిన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్? Outline. Okay, outline is little latest feature, so where you can apply this outline here like this. Even I don't write it much. Yeah, outline CSS, just they can see the outline property. Now we can write, but they are not comfortable. Yeah, so this is the outline property. So దీంట్లో కూడా మనకి అవుట్లైన్ అంటే దిస్ ఈస్ నార్మల్ కంటెంట్, బార్డర్, నార్మల్ కంటెంట్, ప్యాడింగ్, బార్డర్ అండ్ అవుట్లైన్. బార్డర్ దాటిన తర్వాత ఉండేదాన్ని అవుట్లైన్ అని అంటారు. సో ది సేమ్ లైక్ బార్డర్, యూ కెన్ ఆల్సో అప్లై outline is 10px solid. Yeah, so this the syntactically shorthand method. Yeah, shorthand method ikkada undi. So here outline 5px solid yellow. Okay, so outline 10px solid. అన్నీ ఉన్నాయి దీంట్లో, చాలా ప్రాసెస్ ఉంది. సో దీనికి ఇప్పుడు మీకు సాలిడ్ రెడ్ పెడితే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. సో బ్లాక్ కలర్ లో ఉన్నది బార్డర్ అయితే, రెడ్ కలర్ లో ఉన్నది కమాన్ అవుట్లైన్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ అవుట్లైన్. ఎక్కడ వాడతారు రియల్ టైంలో, ఎక్కడ వాడతారు? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అవుట్లైన్ ని నువ్వు ఎక్కడ వాడావంటే మీరు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి. కెన్ ఎనీబడి? ఇమేజెస్ వాడచ్చు. ఇమేజెస్ కండి. ఎందుకు అక్కడ బార్డర్ ఎందుకు అవసరం మనకి పనికిరాదు? బార్డర్ ఇన్సైడ్ వచ్చేస్తుంది సార్, యాక్చువల్ గా అది అప్లై చేసినప్పుడు ఇమేజ్ ని కూడా కవర్ చేస్తుంది. అదే అవుట్లైన్ ఇస్తే అప్పుడు ఇమేజ్ ని కవర్ చేయదు కదా, అవుట్ సైడ్ వస్తుంది. నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేను. ఓకే, చూస్తాను దాని గురించి. షాడోస్ లో బాగా వాడతారు. షాడోస్ కరెక్ట్. ఓకే, ఇది కాకుండా ఒక ఆస్పెక్ట్ ఉంది. 1 సెకండ్.
ఓకే. సారీ గైస్. యాహ్! సో నౌ నాకు తెలిసి నేనెక్కడ ఎక్కువగా వాడాను దీన్ని అనంటే, వెన్ ఐ రియల్లీ వాంట్ టు ఎడిట్ సంథింగ్ లైక్ దిస్. Input type is equal to text. Input type is equal to text. సో మనకి ఇన్పుట్ బాక్స్ కి కనపడేది ఏంటిది? బార్డర్. Okay. Okay. So here if I say outline, this is id is equal to d1. Sorry, d5. This is d5. Outline. Okay, 10px. Okay, outline 1px red. Sorry. Solid red. ఓకే. సో ఇక్కడ మనకి అవుట్‌లైన్ వచ్చింది. దిస్ ఈస్ ఔట్ ఆఫ్ ద బాక్స్. కరెక్టే. ఒక్కసారి 5px అప్లై చేస్తే మీకు కరెక్ట్‌గా తెలుస్తుంది. సో దిస్ ఈస్ బార్డర్. చూడండి ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఆ పాయింట్ కాదు. బార్డర్ ఉంది. దిస్ ఈస్ బార్డర్. నో డౌట్ ఇన్ ఇట్. దిస్ ఈస్ అవుట్‌లైన్. దిస్ ఈస్ అవుట్‌లైన్. ఏది రెడ్ కలర్‌లో ఉన్న పార్ట్ అవుట్‌లైన్. అయితే నేనెక్కడ వాడాల్సొస్తది ఇది మనకి అనంటే, when I click on it, I want this particular what you say, ఇప్పుడు బ్లాక్ లో వస్తుంది కదా, దాన్ని నేను గ్రీన్ లోకి మార్చాలనుకోండి. వాట్ ఎవర్ ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఫోకస్ అయినప్పుడు మీకు బార్డర్ వస్తుందా, అవుట్లైన్ వస్తుందా? క్లిక్ చేసి ఫోకస్ అయినప్పుడు. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. #d5 ఫోకస్. ఓకే. నాకు క్లిక్ చేసినప్పుడు నాకు ఎట్లా రావాలంటే బార్డర్ 0 అయిపోయి బార్డర్ 0px ఓకే. అండ్ outline is equal to 5px solid green. Yes. ఇప్పుడు నాకు బ్లాక్ లేదు. సార్ వన్ డౌట్. చెప్పండి. బార్డర్ మరి 0 ఎందుకు చేయడం సార్? బార్డర్ 5 పిక్సెల్స్ ఆల్రెడీ చేసేయొచ్చు కదా, అప్పుడు బ్లాక్ ఎలా పోతుంది కదా, గ్రీనే వస్తుందిగా. మీ పాయింట్ కూడా వ్యాలిడే, కానీ నాకు కరెక్ట్‌గా గుర్తు రావట్లేదు ఇక్కడ నేను ఎందుకు ఇది ఓన్లీ అవుట్‌లైన్ యూజ్ చేశాను. మీరన్న పాయింట్ కూడా వ్యాలిడేనండి. బార్డర్‌ని మాత్రమే మనము చేసేసుకుంటే సరిపోతుంది కదా అని. కాకపోతే జర్క్ వస్తదంటారా? ఒకసారి చూద్దాం మనం. ఇంకొక చిన్న యాస్పెక్ట్‌ని కవర్ చేసుకుందాం. కాకపోతే దిస్ ఈస్ హౌ వి జనరల్లీ డూ. అవుట్‌లైన్ అప్లై చేశాను నేను. ఈ సిట్యుయేషన్స్‌లో మనకి అవుట్‌లైన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. లెట్ అస్ నాట్ థింక్ టూ మచ్ అబౌట్ ఇట్. కాకపోతే అవుట్‌లైన్ అయితే అప్లై అయింది. ఇక్కడ పాయింట్ నంబర్ 1. అండ్ ఓకే. సో ఇలాగా మనం బియాండ్ ద బార్డర్ మీరు ఏమన్నా మెన్షన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ ద అవుట్‌లైన్. నాకు తెలిసిన ఒక రీజన్ చెప్పే ముందు నేను ఇంకొక ఇష్యూ చెప్తాను మీకు. ఓకే. ప్లేస్ హోల్డర్. నో. మనం ఇంకా క్లీన్‌గా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు యాక్చువల్‌గా బార్డర్ గురించి కూడా వస్తున్నా నేను. నెక్స్ట్ ప్రాపర్టీతో పాటు కలిపి చెప్తాను. ఈ అవుట్‌లైన్ ఇంకా ఎలాగా సాలిడ్‌గా యూజ్ చేయొచ్చు అని. ఓకే. సో హియర్ ఇన్ మటీరియల్ డిజైన్ text field. So if you really want to create a text field,
యాక్చువల్‌గా ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు క్రియేట్ ఎ టెక్స్ట్ ఫీల్డ్ లైక్ దిస్ ఓకే. ఇప్పుడు ఇక్కడ నాకు అప్లై చేయాల్సినవి ఏంటి? ఇది బార్డరే. కాకపోతే ఇలాగా టాప్ బార్డరు, లెఫ్ట్, రైట్ బార్డర్స్ 0 చేసేసుకుంటే యూ విల్ బి గెట్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ టెక్స్ట్ బాక్సెస్. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ మనకి ఎలా కనపడుతుంది నార్మల్‌గా? ఇలా కనపడుతుంది కదా! నాకు అలా కాకుండా ఒక లైన్ లాగా కనపడాలి అని అనుకుంటే హౌ కెన్ యూ డూ దట్? యెస్. హాష్ Border 1 pixel sir. D5 Border right. యెస్. D5 లోపల బార్డర్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు సాలిడ్ అండ్ border width is equal to top 0 px, right 0 px, bottom 4 px, left 0 px. So 4 px బదులు 2 px పెట్టండి. This will be ఇలా. Okay. Anyways, just wanted to show you this is all possible over here. ఓకే. అలాగా మీరు మెన్షన్ చేసుకోవాలనుకుంటే బార్డర్‌ని అలాగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ నా ఆస్పెక్ట్ వచ్చేసి యాహ్! నెక్స్ట్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంటర్వ్యూలో దీన్ని లేకుండా మాత్రం చెప్పరు. అడగరు. లేకుండా మాత్రం అవ్వదు. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏంటమ్మా అది? సార్ వన్ మోర్ డౌట్. యాహ్! చెప్పండి. ఈ అవుట్‌లైన్ లో కూడా బార్డర్ లాగా 4 సైడ్స్ ఇవ్వడానికి ఉంటదా సార్? ఓన్లీ కంప్లీట్ గా అప్లై అయిపోద్దా? 4 సైడ్స్ ఉంటుందిగా. ఉంది. ఉంది కదా! ఓకే. ఓకే సార్. అవుట్‌లైన్ విడ్త్ అనేది ఒకటి ఉంటుంది కదా మనకి. లేదమ్మా. లేదు నాన్న. అన్నిటికి ఒకటే విడ్త్ ఉంది. లేదు. షార్ట్ హ్యాండ్‌లో కూడా అయితే లేదు. బార్డర్ లాగా అప్లై చేయడానికి అవ్వదు. లేదు. ఓన్లీ అవుట్‌లైన్ లేదు. అవుట్‌లైన్. లేదు. 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 అవుట్ సైడ్ విడ్త్‌లో అయితే లేదు మరి. ఓకే. చూద్దాం మరి దానికి ఏమన్నా స్పెషల్ సీఎస్ఎస్ ఏమన్నా ఉందేమో అబ్జర్వ్ చేద్దాం. బట్ ఇక్కడ చూపించిన ఎగ్జాంపుల్స్‌లో అయితే లేదు. ఓకే. చలో. ఇప్పుడు లాస్ట్ ఇంకొక పాయింట్ చెప్పాలనుకున్నది ఏంటంటే వన్ సెకండ్. యాహ్! మనకొక డివిజన్ ఉందనుకోండి. వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ఎ డివిజన్? వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ఎ డివిజన్? విడ్త్ ఆఫ్ ద బేస్. సో మనం ఏమనుకుంటామంటే విడ్త్ ఆఫ్ ద D5 ఓకే. D5 కాకుండా లెట్ మీ టేక్ అప్ అనదర్ డివిజన్. సో ఇక్కడ ఒక డివిజన్ ఉంది. దీనికి నేను క్లాసెస్ అప్లై చేసుకుంటా. వీటిని కొద్దిగా కాసేపు కమెంట్‌లో పెట్టేస్తాను. సో దట్ we can focus only on our work. Hash D8 దీనికి స్టైలింగ్ ఇస్తున్నాను. లైక్ width is equal to 300 pixels, height is equal to 300 pixels, border is equal to 2 pixels solid. ఓకే. 20 పెట్టుకుందాం 2 కాకుండా. అండ్ padding is equal to 10 pixels అని పెట్టు. ఇప్పుడు దీని అవుట్పుట్ ఇలా వచ్చింది. సో ఇప్పుడు వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ D8?
సో ఇక్కడ డైరెక్ట్ కనపడుతుంది కదా 300 పిక్సెల్స్ అని చెప్పేస్తారు అందరూ, బట్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ ఆన్సర్. Width of the D8 is 300 pixels plus 10 pixels for the left and 10 pixels for the right. అంటే ఎంత అది 10 pixels for అంటే padding, left padding right padding ఎంత 20 pixels అయింది. సో 320 plus left border and right border 20 pixels for the left and 20 pixels for the right. ఎంత అవుతుంది అది కంప్లీట్ గా 40 plus 20, 60 plus 300, 360 is the actual width of the box. Okay, సో ఇప్పుడు అలా కాకుండా నాకు యాక్చువల్ విడ్త్ లోపలే ఈ బార్డర్ ఈ ప్యాడింగ్ కలిసి రావాలనుకోండి. ఇఫ్ యూ వాంట్ టు పుట్ ద బార్డర్ అంటే ద మాక్సిమం యాక్చువల్ విడ్త్ ఈస్ 300 అవ్వాలి. బార్డర్ మన వాట్ ఈస్ దట్ ప్యాడింగ్ దాంట్లోనే ఆ 300 లోనే కలిసి రావాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే టెక్స్ట్ కంటెంట్ వచ్చేసి అంటే ఇప్పుడు ఈ బాక్స్ కొద్దిగా తగ్గుతుంది, ఈ బాక్స్ సైజ్ తగ్గుతుంది. అలా చేయాలంటే చెయ్యొచ్చా? ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్? అర్థమైందా క్వశ్చన్? అర్థమైందా పాయింట్? అర్థమైందా? హౌ టు కీప్ ద బార్డర్ అండ్ ప్యాడింగ్ విత్ ఇన్ ద విడ్త్ ఆఫ్ ద పేజ్, విడ్త్ ఆఫ్ ద బాక్స్. హలో, పాయింట్ ఈస్ ఇట్ క్లియర్? యా, అలా చేయాలి అని అంటే మనకి ఒక ప్రాపర్టీ ఉంది, బాక్స్ సైజింగ్ ఈజ్ ఈక్వల్ టు మనము కంటెంట్ బాక్స్ అని ఇస్తే దట్ ఈస్ ద డిఫాల్ట్ వన్. అదే బార్డర్ బాక్స్ అని ఇస్తే అది ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు విడ్త్ 300 లోపలే మొత్తం అన్నిటికీ సెట్ అయిపోతుంది. అదిగో చూసుకోండి. సో ద యాక్చువల్ విడ్త్ ఈజ్ ఓన్లీ 300 పిక్సెల్స్. సో దీన్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. ఇది చూస్తే ఇప్పుడు యాక్చువల్ కంటెంట్ విడ్త్ ఎంత అయిందమ్మా? 240 పిక్సెల్స్. లెఫ్ట్ ప్యాడింగ్ 10 పిక్సెల్స్, రైట్ ప్యాడింగ్ 10 పిక్సెల్స్, 20 ఇదంతా కలిపి ఇప్పుడు 300 అయిపోయింది. అంటే ఇది ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు మీరు ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు 13 పిక్సెల్స్, బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 27 పిక్సెల్స్ అని సైకోపాత్ లో ఇచ్చామనుకోండి, స్టిల్ ఇట్ విల్ క్యాలిక్యులేట్ బై ఇట్స్ ఓన్. ఇప్పుడు బార్డర్ 13, 27 కలుపుకొని ఎంత అయింది? ఇది 40 కాబట్టి 220 ఇలాగ అది పాపం కవర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో కంటెంట్ ని దాంట్లోనే పెట్టేస్తుంది. ఇప్పుడు 300 ఆక్యుపై చేయదు కంటెంట్. సపోజ్ నేను బార్డర్ బాక్స్ కనుక ఇవ్వకపోతే సో కంటెంటే 300 ఆక్యుపై చేస్తుంది, ప్యాడింగ్ 13 అండ్ బార్డర్ 27 ఇవన్నీ కలిపి యాక్సెస్ అవుతాయి. యాక్చువల్లీ దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ బాక్స్ మోడల్. ఈజ్ ఇట్ క్లియర్? హలో హలో, రైట్ అండి. సో ఇది బాక్స్ మోడల్ కి సంబంధించిన ఇష్యూస్. ఇంకా నేను బాక్స్ మోడల్లో డిస్ప్లే ప్రాపర్టీ గురించి నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. See you tomorrow. Bye-bye.